హాయ్ ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా మీ మనస్సాక్షికి కరెక్ట్గా ఆలోచించండి. ఒక పర్సన్ డబ్బు సంపాదించాలంటే తనకంటూ సెల్ఫ్గా ఏదైనా వర్క్ అనేది చేసుకోవాలి, లేదంటే వేరే ఒకరి దగ్గర ఏదో ఒక పనిలో జాయిన్ అయ్యో, లేదంటే జాబులోనో, లేదంటే బిజినెస్లోనో కష్టపడాలి ఒకరి కింద. సో ఇలా వేరే వాళ్ళ కోసం మీరు కష్టపడడం వల్ల ఎప్పటికైనా ఆ బిజినెస్ మీది కాదండి, ఎప్పటికైనా మీది కాకుండా పోతుంది అది. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇది. నేను చాలా కంపెనీలలో వర్క్ చేశాను, కానీ ఎప్పటికైనా అది ఆ కంపెనీని మనం వదిలేవాల్సి వస్తుంది. లేదంటే నీది గవర్నమెంట్ జాబ్ కూడా ఉన్నీలే, అది నీది కాదు. ఏ నాటికైనా నువ్వు చనిపోయిన తర్వాత అయినా మీ పిల్లలకి రాదు. నాట్ పాసిబుల్. పూర్వకాలం అప్పుడప్పుడు చెప్తా ఉంటారు, మీ పిల్లోళ్ళకి వస్తుంది జాబ్ అని. ఇదంతా కాని పని. ఓకేనా? సో ఎన్నాళ్ళని చెప్పేసి ఒకరి కింద కష్టపడుతూ ఒక కంపెనీలో కష్టపడుతూ ఉంటాం. ఈ విధంగా చేయడం వలన ఒక సక్సెస్ అయ్యే వాళ్ళు 3%, 1%, 2% ఉంటారండి. ఫెయిల్యూర్ అయ్యే వాళ్ళు 97% ఉంటారు వాటిల్లో. ఎలా ఫెయిల్యూర్ అయిపోతారంటే, ఒక కంపెనీలో కష్టపడతారో, బాగా కంపెనీ కోసం కష్టపడతాడు, ఆ కంపెనీడు బాగుపడిపోతాడో, లాస్ట్కి మీరు జీరో అవుతారు. ఏదో కొద్దిగా అయితే సంపాదిస్తారు, కానీ మీకంటూ పర్మనెంట్ సక్సెస్ అనేది రాదుగా. సో దానికే నేనేం చెప్తానంటే, ఎవరి కోసమో కష్టపడే బదులు మీకంటూ మీరే ఓన్గా చిన్న వ్యాపారం అయినా, ఒక టీ కొట్టు అయినా, లేదంటే ఒక బిజినెస్ అయినా మీకోసం మీరే పెట్టుకోండి. సో ఈరోజు ఒక చిన్న టీ కొట్టు పెట్టినా ఒక 5 సంవత్సరాలకి ఒక 10 టీ కొట్లు అవుతాయి. ఈజీగా ఇన్కమ్ అనేది సంపాదిస్తారు, పర్మనెంట్ అవుతుంది. అదేదో మీరు వేరే వాడి కింద పని చేస్తుండారంటే 5 సంవత్సరాలు కాదు కదా, 50 ఏండ్లైనా మీరు జీరోనే. సో కాబట్టి మీరు ఏదైనా ఒక బిజినెస్ పెడుతున్నారంటే ఆ బిజినెస్కి ఏదైనా సాఫ్ట్వేర్ కావాలి అంటే, సో నేను సర్వీస్ అనేది అందిస్తాను. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఫ్రమ్ మై సైడ్ ఇన్ సాఫ్ట్వేర్లో. సో ఇక్కడ చూడండి, వెబ్సైట్ డిజైన్ కానీ, డెవలప్మెంట్ కానీ, ఆండ్రాయిడ్ యాప్ డెవలప్మెంట్ కానీ, ఎంఎల్ఎం సాఫ్ట్వేర్స్ కానీ, మ్యాట్రిమోనీ యాప్ కానీ, సిఆర్ఎం యాప్ కానీ, లీడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ కానీ, డెలివరీ యాప్ కానీ, ఈ కామర్స్ యాప్ కానీ, సో తర్వాత బిల్డింగ్ సాఫ్ట్వేర్లు కానీ మేము చేసిస్తామండి. ఇవే కాదు, ఇంకేదైనా కూడా సూపర్ మార్కెట్లు, హోటళ్ళకు కూడా బిజినెస్ సాఫ్ట్వేర్లు అనేది చేస్తాను. ఓకే, మీకు మీ బిజినెస్కి ఏదైనా సాఫ్ట్వేర్ అవసరమైతే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి.